ఉగ్రవాదుల తొత్తుగా ముద్రపడిన ఉమద్ ఖలీద్కు మద్దతు తెలిపిన జొహ్రాన్ మందాని కేవలం ధూమ్ మచాలే పాటతో అమెరికా రాజకీయాల్లో పాపులర్ అయ్యాడు. రెహమాన్ గారు చాలా తెలివైన వాళ్ళు. పవర్ షిఫ్ట్ అంటే అధికార మార్పిడి మరియు కమ్యూనల్ థింగ్, మతపరమైనటువంటి మార్పు. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశప్రభు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. చాలామంది అంటున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు అని. సో మన ఛానల్ అలా లేపేద్దామనే కుట్రలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో నుంచి బయటపడి ఛానల్ మాత్రం మిగిలి ఉన్నది. అండ్ నోటిఫికేషన్లు అనేది చాలా కష్టం, బట్ రావాలి అనుకుంటే మీ దగ్గర నుంచి ఛానల్కి ఇంట్రాక్షన్ పెరగాలి. మీరు కామెంట్లు, లైక్లు చేయడం, ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. కళాకారుడికి కులం ఉండదు, మతం ఉండదు. కళలకు రాజకీయాలకు సంబంధం ఉండదు. ఇవి మనం ఎప్పుడు వినే మాటలు, కానీ ఇది నిజమా? తెర వెనుక జరిగే రాజకీయాలు, సినిమా కథల ద్వారా మన మెదళ్ళలోకి ఎక్కించే భావజాలం గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఇటీవలి కాలంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. తనకు బాలీవుడ్లో అవకాశాలు రాకుండా ఒక గ్యాంగ్ పనిచేస్తూ ఉన్నదని, గత 8 ఏళ్లలో దేశంలో వచ్చిన రాజకీయ మార్పుల వల్ల హిందీ సినిమా రంగు మారిపోయిందని ఆయన ఆవేదన చెందాడు. అసలు రెహమాన్ మాటల్లోని ఆంతర్యం ఏంటిది? బాలీవుడ్ ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నది? ఈరోజు ఈ లోతైన విశ్లేషణను మనం చేద్దాం. రెహమాన్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. న్యూయార్క్ మేయర్ పీఠం ఎక్కడానికి ఒక బాలీవుడ్ పాట ఎలా కారణమైందో తెలిసిన. ఉగ్రవాదుల తొత్తుగా ముద్రపడిన ఉమద్ ఖలీద్కు మద్దతు తెలిపిన జొహ్రాన్ మందాని కేవలం ధూమ్ మచాలే పాటతో అమెరికా రాజకీయాల్లో పాపులర్ అయ్యాడు. ఈ మందాని మరెవరో కాదు, వివాదాస్పద దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. అంటే సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన ఆయుధంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెహమాన్ గారు చాలా తెలివైన వాళ్ళు. ఆయన వాడే పదజాలం కూడా చాలా లోతుగా ఉంటుంది. ఆయన ముఖ్యంగా 2 పదాలు వాడారు అక్కడ. పవర్ షిఫ్ట్ అంటే అధికార మార్పిడి మరియు కమ్యూనల్ థింగ్, మతపరమైనటువంటి మార్పు. కేవలం ప్రభుత్వం మారింది కాబట్టి తనకు అవకాశాలు తగ్గాయని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. దాని వెనుక అర్థం ఏంటిదంటే, పవర్ షిఫ్ట్ అనేది కేవలం రాజకీయ అధికారం గురించి కాదు, అది ఆధిపత్యం, నియంత్రణ మరియు ప్రభావం గురించి. అంటే ఒకప్పుడు బాలీవుడ్లో ఒక వర్గం లేదా ఒక భావజాలం ఏలుబడిలో ఉండేదని, ఇప్పుడు అది మారిందని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. దశాబ్దాలుగా బాలీవుడ్ సినిమాను ఒక్కసారి మనం గమనిస్తే మనకు తెలియకుండానే మనం ఇస్లామిక్ సంగీత సాహిత్యాల ప్రభావంలోకి వెళ్ళిపోయాం. అక్కడ ముస్లిం నెరేటివ్ రాజ్యం వెళ్ళింది. 1959లో వచ్చిన ధూల్ కా ఫూల్ సినిమాలో ఒక పాట ఉంటుంది, తూ హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా అని. వినడానికి ఇది చాలా బాగుంటుంది, కానీ దేశ విభజన వల్ల సర్వం కోల్పోయిన హిందువుల గాయాలను పట్టించుకోకుండా హిందుత్వను అంటరానిదిగా చూపే ప్రయత్నం అప్పట్లోనే మొదలైంది. సర్వమత సమభావన, సబ్కా మాలిక్ ఏక్ వంటి సూత్రాల ముసుగులో భారతీయ సనాతన ధర్మ ఉనికిని రద్దు చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నది. రెహమాన్ గారి సంగీత ప్రతిభలో, ఆయన స్వరకల్పనలో ఇస్లామిక్ ఛాయలు, సూఫీ తత్వం ఎక్కువగా ఉంటాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. 90వ దశకంలో ఆ సంగీతం రాజ్యమేలింది. కానీ ఇప్పుడు సినిమా మారుతుంది. కథలు ఇప్పుడు జాతీయత వైపు, నిజమైన చరిత్ర వైపు చూస్తూ ఉన్నాయి. సనాతన ధర్మం, జాతీయవాద పునర్నిర్మాణం నేపథ్యంలో రూపొందించే చిత్రాలకు ఇస్లామిక్ ప్రభావం ఉన్న స్వరకల్పన సరిగ్గా సరిపోకపోవచ్చు. అందుకే 90స్లో ఉన్న ఆ రెహమాన్ జోష్ ఇప్పుడు కనిపిస్తలేదు. దీన్ని ఆయన రాజకీయంగా అభివర్ణిస్తున్నారు, కానీ ఇది నిజానికి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం మాత్రమే. బాలీవుడ్ ఎప్పుడైతే వాస్తవ చరిత్రను చూపడం మొదలుపెట్టిందో వెంటనే సాఫ్రానైజేషన్ ఆఫ్ బాలీవుడ్ కాషాయీకరణ అనే ప్రచారం మొదలైంది. రెహమాన్ వ్యాఖ్యలు కూడా ఈ తప్పుడు ప్రచారానికి వంత పాడుతున్నట్టుగానే ఉన్నాయి. 2020లో కొన్ని అంబేద్కరైట్ వెబ్సైట్లు రెహమాన్ మీద కుట్ర జరుగుతుందని విషయం చెప్పినాయి. కానీ వాస్తవం ఏంటంటే, దేశంలో మారుతున్న తాత్విక సైద్ధాంతిక వాతావరణాన్ని ఆయన అర్థం చేసుకోవడంలో విఫలమవుతా ఉన్నారు. చివరగా ఏఆర్ రెహమాన్ భారతీయ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప సంగీత దర్శకుడు. ఆయన ప్రతిభను ఎవ్వరూ కూడా కించపరచం కూడా. కానీ ఒక పరిణితి గల కళాకారుడిగా ఆయన దేశంలో వస్తున్న మార్పులను గమనించాలి. ఇస్లామిక్ ప్రభావాన్ని కోల్పోవడం అంటే అది మతపరమైన వ్యతిరేకత కాదు, అది మన గతం మీద, సనాతన తత్వం మీద మనకు కలుగుతున్న గౌరవం.
చారిత్రక విద్రోహాలను సరిదిద్దుకుంటూ భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో సినిమా కూడా తన మూలాలను వెతుక్కుంటా ఉన్నది. దీన్ని రాజకీయంగా కాకుండా ఒక నవభారత నిర్మాణంగా గుర్తించినప్పుడే కళాకారులకు సరైన గుర్తింపు లభిస్తుంది. మీరేమంటారు? రెహమాన్ వ్యాఖ్యలు సరైనవేనా, లేక బాలీవుడ్ మారుతున్న తీరు ఒక చారిత్రక అవసరమా? ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు. చావా సినిమా గురించి తీసినప్పుడు చావా అనేటటువంటిది ప్రత్యేకంగా ఒక డివైడ్ చేసేటటువంటి నరేటివ్గా అందుకోసం అని చెప్పేసి ఆ సినిమాని తీశారు. అలాగే అది బయటకు కూడా వచ్చిందని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. నిజంగా ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టం. ఒక మ్యూజిక్ను ఇష్టపడేటటువంటి వ్యక్తిగా, ఒక మ్యూజిక్ కంపోజర్గా నాకు అనేక పాటలు ఇప్పటికీ మనం హమ్ చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎవరు నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి కూడా ఏఆర్ రెహమాన్ ఒక మనకి బాగా నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఈ దేశంలో మతాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి? మనుషులు ఆలోచించట్లేదు. మనుషులపైన ఆ మత ప్రభావాలు, ఆ ఛాందసవాదాలు ఆలోచిస్తూ ఉన్నాయి. నిజంగా ఈరోజు నీ ఫేవరెట్ బౌలర్ ఎవరు అంటే నేను చెప్పగలుగుతా జహీర్ ఖాన్ అని చెప్పేసి. జహీర్ ఖాన్ నాకు చాలా నచ్చినటువంటి బౌలర్ అని. తర్వాత ఆల్రౌండర్ అంటే ఇర్ఫాన్ పఠాన్ నాకు బాగా నచ్చినటువంటి ఆల్రౌండర్ అని. కానీ ఇప్పటికీ ఒక మతోన్మాది అని చెప్పేసి నా గురించి మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నప్పుడు. సో ఎవరు మారాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎందుకు మారాల్సినటువంటి అవసరం ఉన్నది? ఈ దేశంలో ఎవరి జనాభా పెరుగుతున్నది? ఈ దేశం కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలు కూడా మీరు ఒక్కసారి చూడండి. ఎవరు జనాభా అయితే 30% పెరిగినటువంటి దేశాలు ఉన్నాయో, ముస్లిం మతం 30% పెరిగినటువంటి దేశాల్లో ఈరోజు పరిస్థితులు ఏ విధంగా తయారవుతున్నాయో. అండ్ నెక్స్ట్ భారతదేశంలో ఏం జరగబోతుంది? ఎటువైపు మనం వెళ్ళబోతున్నాం? ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించి పక్కన పెట్టండి కొంతసేపు. బయట నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులను మనం ఏం చేద్దాం? కొన్ని లక్షల అక్రమ చొరబాట్లు మన దేశంలో జరుగుతున్నవి. వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ప్రత్యేక షెల్టర్లు ఇవన్నిటినీ కూడా ఉంచి మేపుతున్నారు కేవలం ఓట్ల కోసం. ఓట్ జిహాద్ అంత పెద్ద స్థాయిలో జరుగుతూ ఉన్నది. మరి వీటి గురించి ఎవరు మాట్లాడరే? అప్డేట్ అవ్వకుండా నువ్వు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిమైనా కావచ్చు, కానీ సామాజిక పరిస్థితులకి అనుకూలంగా ఈరోజు సమాజం ఏం కావాలనుకుంటున్నదో దానికి మనం ఇవ్వాల్సింది ఇస్తే ఖచ్చితంగా వస్తారు. అవకాశాలు అభ్యర్థింతలు అవే తన్నుకుంటూ వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని మనం అప్డేట్ కాకుండా వ్యవస్థనంటే ఏమొస్తుంది? ఆ వ్యవస్థను కూడా ఏ దృష్టితో చూస్తున్నాం, ఏ దృష్టితో అంటున్నాం? ఖచ్చితంగా దీనిపైన మీ కామెంట్లు కావాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.